నంద్యాల పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదురుగా సంఘమిత్ర బాలుర గృహం సమీపంలో ఏర్పాటు చేసిన చపాతీ కౌంటర్ను కూరగాయల మార్కెట్ అధ్యక్షులు షేక్ అర్షద్ ఏపీయూడబ్ల్యూసీ జిల్లా కార్యదర్శి ఉస్మాన్ బాషా ప్రారంభించారు. ఈ సందర్భంగా కూరగాయల మార్కెట్ అధ్యక్షులు షేక్ అర్షద్ మాట్లాడారు. ప్రజలు అలాగే గొల్ల రాజేష్ కూడా పేదలకు తన వంతు సహాయం అందించేందుకు, పేదల ఆకలి తీర్చేందుకు ₹1 రుచికరమైన సురుచికరమైన నాణ్యతతో ప్లేట్ చపాతీ, కర్రీ, పప్పు ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమని, పేద ప్రజలు వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమ నిర్వాహకులు పాత్రికేయులు నూరు బాషా మాట్లాడారు. ప్రముఖ వ్యాపారవేత్త, సామాజికవేత్త నంద్యాల వాసి గొల్ల రాజేష్ మదర్ తెరెసా స్ఫూర్తితో సేవా కార్యక్రమాలు చేసేందుకు ముందుకొచ్చారని, నంద్యాల వాసి అయినందుకు తన వంతు కృషి చేస్తున్నారని, గొల్ల రాజేష్ తల్లి విశాలాక్షి పేరిట ఈ పథకం ఈ రోజున నంద్యాలలో ప్రారంభించడం జరిగిందని, ప్రతిరోజు ఈ పథకాన్ని కొనసాగిస్తామని తెలిపారు. అందరూ నమస్కారం. అయితే ఈరోజు నంద్యాల ప్రజలకు శుభపరిణామము, మంచి రోజుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన నంద్యాల వాసినటువంటి ప్రముఖ వ్యాపారవేత్త మంచి దయార్థ హృదయంతో గతంలో నుంచి కూడా ఎన్నో కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు సేవను అందిస్తున్నారు మన గోళ్ళ రాజేష్ గారు. గతంలో చూసుకుంటే కౌలు రైతులకు ఒక్కొక్కరికి 3,000 రూపాయల చొప్పున దాదాపు 4 లక్షల రూపాయలు అందించడం జరిగింది. మళ్ళా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులతో వాళ్లకు కూడా ప్రతి నెల 2,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఆ విధంగా 2 విడతలు అయిపోయాయి. అదేవిధంగా నిరుద్యోగ ఉపాధి వికాస వృత్తి కూడా మేము అందించడం జరిగింది విద్యార్థులకు. ఈరోజు ముఖ్యంగా విశాలాక్షి పథకం ద్వారా కేవలం ₹1 ఒక ప్లేటు పుల్కా, కర్రీ, దాల్ కేవలం ₹1 అందిస్తున్నాము. నంద్యాల పట్టణ ప్రజలు కూడా ఎవరు కూడా ఆకలితో ఉండకూడదు అనేటువంటి మంచి సంకల్పం, దృఢ సంకల్పంతో అన్నగారు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముఖ్యంగా నంద్యాలకు ఎవరైనా మన జిల్లాగా అయింది కాబట్టి ఏదైనా కార్యం కోసము, పనుల కోసము కార్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలకు వస్తుంటారు. సో వారికి హోటల్ పోయి తినాలంటే ఖరీదు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఆ విధంగా లేకుండా కేవలం ₹1 ఒక ప్లేట్ పుల్కా, కర్రీ, పప్పు అందిస్తున్నాము. సో ఈ అవకాశాన్ని నంద్యాల పట్టణ ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని, ఇది నిరంతరంగా ఆ విశాలాక్షి ఆశీస్సులతో, ఆ తల్లి నంద్యాల పట్టణంలో ఈరోజు గోళ్ళ రాజేష్ ఆర్థిక సహకారంతో విశాలాక్షి అనే పథకం ద్వారా పేదలకు కడుపు నింపే ఉద్దేశంతో ₹1 ఒక ప్లేట్ చపాతీ, కర్రీ, పప్పు ఇవ్వడం జరుగుతుంది. నంద్యాల వాసి ప్రముఖ వ్యాపారవేత్త గోళ్ళ రాజేష్ నంద్యాల పట్టణ ప్రజలకు తన వంతుగా సహకారము, సేవా కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో ఇప్పటికే ఉచితంగా కౌలు రైతులకు ₹3,000 అయితేనేమి, అలాగే వ్యాధిగ్రస్తులకు, దీర్ఘకాల వ్యాధిగ్రస్తులకు ప్రతి నెల 2,000 అయితేనేమి, అలాగే నిరుద్యోగులు ₹2,000 కూడా గతంలో ఇచ్చినాడు. ఇప్పుడు ఈరోజు నూతనంగా విశాలాక్షి అనే పథకం ద్వారా ప్రతి పేదల కడుపు నింపాలనే ఉద్దేశంతో గతంలో ఎస్వీ రెడ్డి రొట్టె పప్పు ఇచ్చినట్లు ఈయన మదర్ తెరెసా స్ఫూర్తితో ₹1 2 చపాతీలు, కర్రీ, అలాగే పప్పు కూడా ఇస్తున్నాడు. కాబట్టి నంద్యాల పట్టణ ప్రజలు, పేద ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ, అలాగే నంద్యాల పట్టణ ప్రజల తరఫున గోళ్ళ రాజేష్ గారికి, అలాగే ఇక్కడ సమన్వయకర్త నూర్ బాషా గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు నంద్యాల వాసి ప్రముఖ వ్యాపారవేత్త శ్రీ గోళ్ళ రాజేష్ గారి ఆధ్వర్యంలో ₹1 2 చపాతీ, కర్రీ, పప్పు ఇవ్వడం జరుగుతుంది. పేద ప్రజల కోసం, కడుపు నిండడం కోసం ఈయన చేసే మంచి కార్యక్రమాలలో ఇదొకటి. అనేక కార్యక్రమాలు మంచి కోసం చేసినటువంటి ఈ గోళ్ళ రాజేష్ నంద్యాల వాసి కావడం, మనకు అనుకూలంగా ఉన్న వ్యక్తి కావడం చాలా అదృష్టము. ఈ నంద్యాల ప్రజలు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మరి కోరుకుంటూ, అలాగే గతంలో 20 సంవత్సరాల కిందట ఎస్వీ రెడ్డి గారు ఇదే పథకం ప్రారంభం చేసినారు. ఆయన ₹1 రొట్టె పప్పు అని. ఆ నుంచి ఆయన అంచెలంచెలుగా ఎదిగి ₹1 భోజనం కూడా పెట్టినారు. ఇలాగే కొనసాగి ఆయన చైర్మన్ పదవి కాడి నుంచి ఎంపీ వరకు స్థానానికి తీసుకెళ్లిపోయింది. ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమాలే ఆయనకు ముందు నుంచి నడిపింది. కాబట్టి ఈయన కూడా ఉత్తర్వుల్లో మనకు రాజకీయంగా కానీ, వ్యాపారంలో కానీ ప్రజలకు